ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని ఎడ్యుకేషనల్ క్లబ్. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే కే మ్యాప్. కే మ్యాప్ని మనం కార్న్ ఆఫ్ మ్యాప్ అంటాము. అసలు కే మ్యాప్ అంటే ఏంటి, కే మ్యాప్ ఎందుకు యూజ్ చేస్తాము, ఆ కార్న్ ఆఫ్ మ్యాప్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఆ టైప్స్ ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇది డిగ్రీకి, పీజీకి, ఇంజనీరింగ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మీకు ఎగ్జామ్లో కే మ్యాప్ నుంచి కన్ఫర్మ్ క్వశ్చన్ అడుగుతారు. ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారు, ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఓకే, టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, కార్న్ ఆఫ్ మ్యాప్. కార్న్ ఆఫ్ మ్యాప్ అంటే ఏంటి అంటే, కార్న్ ఆఫ్ మ్యాప్ని మనం సింప్లిఫైగా కే మ్యాప్ అని పిలుస్తాం అనమాట. ఈ కే మ్యాప్ అనేది ఏ విధంగా రిప్రజెంట్ అవుతుందంటే, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసుకుని ఈ కే మ్యాప్ని మనం యూజ్ చేస్తాము. ఈ కే మ్యాప్ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే టేబులర్ ఫామ్, అంటే ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకుని ఈ టేబులర్ ఫామ్ని డిజైన్ చేస్తామన్నమాట. ట్రూత్ టేబుల్ అంటే ఏంటి, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్కి ట్రూత్ టేబుల్స్ ఉన్నాయి. అట్లా గేట్స్ యూజ్ చేసుకుని ఇవి ట్రూత్ టేబుల్ అంటే టేబులర్ ఫామ్లో మనం ఈ కే మ్యాప్ని డిజైన్ చేస్తాము. ఇందులో మొత్తం దీని యొక్క రిప్రజెంటేషన్ ఫామ్ ఎలా ఉంటుందంటే 2n ఫామ్లో ఉంటుంది. అంటే ఇక్కడ n అంటే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి తీసుకుంటున్నాం అన్నది n యొక్క రిప్రజెంటేషన్. ఓకే, ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ కే మ్యాప్. కార్న్ ఆఫ్ మ్యాప్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ కే మ్యాప్. కార్న్ ఆఫ్ మ్యాప్నే మనం సింప్లిఫైగా కే మ్యాప్ అని పిలుస్తాము. It is a graphical representation of truth table using in digital electronics for simplifying Boolean expressions. ఏంటంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రూత్ టేబుల్స్. దేనికి, బూలియన్ ఎక్స్ప్రెషన్స్ యొక్క ట్రూత్ టేబుల్ని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రూత్ టేబుల్, ట్రూత్ టేబుల్ యొక్క రిప్రజెంటేషన్ ఫామ్లో మనం దీన్ని చూపిస్తాము అని అర్థం. ఓకే, నెక్స్ట్, ఈచ్ కాంబినేషన్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ టేబుల్ ఈజ్ కాల్డ్ ఏ మిన్ టర్మ్. అంటే కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ యొక్క కాంబినేషన్, టేబుల్లో ఉన్నటువంటి కాంబినేషన్ మనం మిన్ టర్మ్ అని పిలుస్తాము. ఇట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2n. ఈ మిన్ టర్మ్ని మనం 2n ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ n అంటే ఏంటి అంటే వేరియబుల్స్ ఆర్ ప్రెసెంట్. n అంటే ఏంటంటే వేరియబుల్స్, అన్ని వేరియబుల్స్ ఉన్నాయి అనేది n యొక్క ఫామ్లో రిప్రజెంట్ చేస్తాము. ఇట్ కెన్ బి రిప్రజెంట్ ఇన్ సెల్ ఫామ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అంటే వేరియబుల్ ఎన్ని, 2 వేరియబుల్స్ అని. 2² అంటే వాల్యూ ఎంత, 4. అంటే ఇక్కడ 4 సెల్స్ అనేవి ఈ 2 వేరియబుల్ కే మ్యాప్లో ప్రెజెంట్ అయి ఉంటవి. ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ సెల్ ఫార్మ్స్. అంటే 4 సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటవి అని అర్థం. ఓకే, అసలు టైప్స్ ఆఫ్ కే మ్యాప్. కే మ్యాప్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉన్నవి? కే మ్యాప్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. కే మ్యాప్ అనేవి 3 టైప్స్గా క్లాసిఫై అయినవి. ఆ 3 టైప్స్ ఏంటి అంటే 2 వేరియబుల్ కే మ్యాప్, 3 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్ కే మ్యాప్. 2 వేరియబుల్, 3 వేరియబుల్, 4 వేరియబుల్. ఇందాక మనం ఈ ఈక్వేషన్ 2n ఫామ్లో ఉంటుందన్నాం కదా, దాని ప్రకారం 2 వేరియబుల్ కే మ్యాప్లో ఎన్ని ఉంటాయి, 2². దెన్ 2² ఈజ్ ఈక్వల్ టు వాల్యూ 4. అంటే 4 సెల్స్ అనేవి 2 వేరియబుల్ కే మ్యాప్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. అదే ఇంకా 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2^3. 2^3 అంటే 8. అంటే 8 సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అదే 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే 2^4 ఈజ్ ఈక్వల్ టు 16. 16 సెల్స్ అనేవి కే మ్యాప్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. అంటే సెల్ అంటే ఏమీ లేదు, బాక్స్ అనమాట, 1 బాక్స్. టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే 4 అన్నాము, అంటే 4 కాంబినేషన్స్. ట్రూత్ టేబుల్ వచ్చేసరికి ఇప్పుడు A, B అని తీసుకుంటాము. 0 0 0 1 1 0 1 1. అంటే ఇక్కడ ఎన్ని కాంబినేషన్స్ వచ్చినాయి, 4 కాంబినేషన్స్. అదే అనమాట, ఇక్కడ 2^4 అంటే 4 కాంబినేషన్స్ వస్తాయి. అదే 2^3 అంటే 8, అంటే 8 కాంబినేషన్స్ వస్తాయి. 2^4 అంటే 16 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ సెల్స్ అనేది బాక్స్ అనమాట. అంటే ఇక్కడ సెపరేట్ ఏమవుతుంది, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్, ఇదొక బాక్స్. దీన్ని మనం సెల్ అంటాము. ఈ బాక్స్ని సెల్ అని రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అసలు 2 వేరియబుల్ కే మ్యాప్ అంటే ద నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రెజెంట్ ఇన్ ద 2 వేరియబుల్ కే మ్యాప్ ఈస్ గివెన్ బై 2n. ఎన్ని సెల్స్ రిప్రజెంట్ అయి ఉన్నాయి అనేది మనం 2n ఫామ్లో, అంటే 2n ఈజ్ ఈక్వల్ టు 2^2 దెన్ ఈజ్ ఈక్వల్ టు 4. 2n ప్లేస్లో 2 ఎందుకు రాసామంటే ఇది 2 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి n ప్లేస్లో 2 రిప్రజెంట్ చేస్తాము. దెన్ 2² ఈజ్ ఈక్వల్ టు 4.
అంటే ఇందులో 4 సెల్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నవి. ఆ 4 సెల్స్ అనేవి ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇదిగోండి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. ఇది ఒక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్ అనమాట. ఇదొక బాక్స్నే మనం సెల్ అని పిలుస్తాము. ఇలాగే ఎందుకు రిప్రజెంట్ చేయాలి అంటే ఇదిగోండి రైట్ సైడ్న ఏబి అని 2గా డివైడ్ చేసాము. ఏకి 2 కాంబినేషన్స్, బికి 2 కాంబినేషన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఇది ఏబి అనేది 2 సెల్స్దే కదా. ఏ అంటే ఏమొచ్చింది 0 0 1 1, బి అంటే 0 1 0 1. అంటే ఏంటి రెండిట్లో జీరోలు 1లే కదా ఉంది. సో రిపీటెడ్గా ఉంది 0 0 1 1 కాబట్టి 0 0 0 1 1 0 1 1. దీని యొక్క రిప్రజెంటేషన్ ఏంటి 4 సెల్స్ కాబట్టి 4 సెల్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ మనం లెఫ్ట్ కార్నర్లో ఏబి అనేది ప్లేస్ చేసాము. ఎందుకు అంటే ఇక్కడ మనం తీసుకుంది ఎన్ని 2 వేరియబుల్స్ కాబట్టి ఒకటి ఏ ఒకటి బి కాబట్టి ఏబి అని ప్లేస్ చేసాము. ఓకే, అట్ ద లెఫ్ట్ కార్నర్ వి రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ప్రెసెంట్. నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనేది ఈ లెఫ్ట్ కార్నర్లో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ద సెల్ డివిజన్ కెన్ బి బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ప్రెసెంట్ ఇన్ ద కే మ్యాప్. ఈ సెల్ డివిజన్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుందంట, ఎన్ని వేరియబుల్స్ తీసుకున్నాము అన్న దాని మీద బేస్ అయి ఉంటుందంట. ఇప్పుడు 2 వేరియబుల్ తీసుకుంటే 4 సెల్స్, అదే 3 వేరియబుల్ తీసుకుంటే 8 సెల్స్, 4 వేరియబుల్ తీసుకుంటే 16 సెల్స్. దేని మీద బేస్ అయి ఉంది, వేరియబుల్ మీద బేస్ అయ్యింది. అదే ఇక్కడ అన్నాడు. నెక్స్ట్ ద 2 వేరియబుల్ కాంబినేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్. కే మ్యాప్ కాంబినేషన్స్ అనేవి ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాము. చూడండి ఏబి 0 1 0 1 అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ కార్నర్లో 0 ప్లేస్ చేస్తాం. అదే మనకి ట్రూత్ టేబుల్ ప్రకారం బైనరీ నెంబర్స్లో 0 అంటే వాల్యూ ఎంత 0 0, సో 0 0. నెక్స్ట్ 1 1 అంటే వాల్యూ ఎంత 0 1, సో 0 1. నెక్స్ట్ 2 2 అంటే వాల్యూ ఎంత 1 0, సో 1 0. నెక్స్ట్ 3 3 అంటే వాల్యూ ఎంత 1 1, సో ఇక్కడ మనం 1 1ని ప్లేస్ చేసాము. ఓకే, ఇది రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఈ 2 వేరియబుల్ కే మ్యాప్ని మనం 2 ఫామ్స్లో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఆ 2 ఫామ్స్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్, దాన్ని మనం షార్ట్కట్లో ఎస్ఓపి అంటాము. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్, దీన్ని షార్ట్కట్లో పిఓఎస్ అంటాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే 2 అనేవి వేరియబుల్స్ తీసుకుంటే దాని యొక్క సైన్ మధ్యలో సమ్ ఉండి నెక్స్ట్ ఇక్కడ 2 ప్రొడక్ట్స్ అనేవి ఉంటుంది. నెక్స్ట్ పిఓఎస్ తీసుకుంటే 2 ప్రొడక్ట్స్ తీసుకుంటాము. ఫస్ట్ ఏంటిది పిఓఎస్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫార్మ్స్, అంటే 2 సమ్ ఫార్మ్స్ తీసుకుంటాం ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇలా వస్తుంది అనమాట. అదే సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్స్ అంటే సమ్ ఎలా ఉంటుందంటే ఏబి ప్లస్ బిఏ. ఇదేమో సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫార్మ్ రిప్రజెంటేషన్, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫార్మ్స్ యొక్క రిప్రజెంటేషన్ ఇదనమాట. ఓకే, ఈ 2 వేరియబుల్ కే మ్యాప్ అనేది మనం మ్యాప్ సింప్లిఫికేషన్లో ఎక్కువ యూజ్ చేయము. సో దీనికి ఎగ్జాంపుల్స్ అనేది నేను చెప్పడం లేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ కే మ్యాప్, సో ఇట్ కెన్ నాట్ బి రిప్రజెంటెడ్. మోస్ట్లీ యూజ్ చేసేవి ఏంటి అంటే 3 వేరియబుల్ కే మ్యాప్ అండ్ 4 వేరియబుల్ కే మ్యాప్ని మాత్రమే మనం మోస్ట్గా యూజ్ చేస్తాము. ఓకే, ఇది ఫ్రెండ్స్ 2 వేరియబుల్ కే మ్యాప్ యొక్క రిప్రజెంటేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.